వెల్కమ్ టు ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్. ఈ వెడ్నెస్డే మన వర్కౌట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వర్సెస్ న్యాచురల్ ఇన్సెమినేషన్. ఏది కరెక్ట్? నా వరకు నేను ఫస్ట్ 6 months డాక్టర్ మీద ఆధారపడి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషనే చేయించేవాడిని. బట్ 60% సక్సెస్ రేట్ చూడడం కూడా చాలా కష్టంగా అయ్యేది. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వస్తున్నప్పుడు నేను హర్యానా నుంచి మదర్ మిల్కింగ్ కెపాసిటీ చూసుకొని ఒక మంచి బుల్ని తీసుకొచ్చాను. దాని పేరు నరసింహుడు. అది నా ఫామ్కి వచ్చిన తర్వాత 95% ఆఫ్ సక్సెస్ రేట్ నేను చూశాను. అంటే ఇన్సెమినేషన్ జరిగితే సక్సెస్ అనమాట. జస్ట్ ఏదో ఒక్కసారి మిస్ అయ్యిందని చెప్పి మన ఫామ్లో అంటుంటారు, బట్ నేనైతే అది నోటీస్ చేయలేదు. ఏదైనా సరే న్యాచురల్ ఇన్సెమినేషన్ వల్ల 90% సక్సెస్ రేట్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు చూస్ దట్. ఆ నెక్స్ట్ బ్యాచ్లో మళ్ళీ కొందాం అనుకుంటే లేదు, మన దగ్గర పుట్టిన దూడే సింహ, వాడిప్పుడు బ్యూటిఫుల్గా రెడీ అయ్యాడు. సో ఇప్పుడు నరసింహ అండ్ సింహ ఇద్దరూ కలిపి మన ఫామ్లో మొత్తం క్యాటిల్కి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ లేకుండా చేశారు. కాకపోతే ఇక్కడ చిక్కేం వచ్చిందంటే గవర్నమెంట్ సెక్సా సెమన్ అని చెప్పి మోర్ ఆడపిల్లలు పుట్టడానికి ఒక సెమన్ డెవలప్ చేశారు. ఇప్పుడు న్యాచురల్ ఇన్సెమినేషనా సెక్సా సెమనా క్వశ్చన్ మార్క్లో పడిపోయా. సో సీనియర్ ఫార్మర్స్ ఎవరైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి, సెక్సా సెమన్కి వెళ్ళమంటారా, న్యాచురల్ సెమన్కి వెళ్ళమంటారా? యాజ్ ఆఫ్ నో నేను చేస్తున్న వర్కౌట్ న్యాచురల్ ఇన్సెమినేషన్.